హలో అందరికీ ముందు హ్యాపీ మండే. ఈరోజైతే కారపొడి అయితే చేస్తున్నాం అనమాట. దానికోసం పల్లీలు అయితే ఒక గిన్నె పెట్టుకొని వేయించుకున్నాము. పల్లీల తర్వాత ధనియాలు జీలకర్ర అయితే వేయించుకుంటున్నాం అనమాట లో ఫ్లేమ్లో. మీకు కారపొడి అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. మా అమ్మ వచ్చిన ప్రతిసారి కారపొడి పచ్చళ్ళు అయితే చేపించుకుంటూ ఉంటాను. కారపొడి కోసం అయితే ముందుగా రోలు అయితే కడిగి పెట్టుకోవాలి, పొడిగుడ్డతో తుడుచుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని ముందుగా మనం వేయించుకున్న ధనియాల గిన్నెలోనే కొంచెం ఎండుమిర్చి, కొంచెం నూనె అయితే వేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఎర్రగా అయ్యే వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం గుప్పెడు కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు ఇస్తే కారపొడి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అటు ఇటు తిప్పకుండా అలానే ఉంటే ఒకవైపు కలర్ మొత్తం బ్లాక్గా అయిపోతుంది. బ్లాక్గా అయిపోతే కారపొడి టేస్ట్ అనిపించదు. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు అండ్ ఎల్లిపాయలు కూడా ఒక గడ్డ తీసుకొని దాన్ని అయితే పొట్టు తీసుకొని ప్లేట్లో అయితే రెడీ చేసుకున్నాం అనమాట. ఈ క్లీన్గా చేసుకున్న రోట్లో ఇట్లా మిరపకాయలు అయితే వేసుకొని దంచుకోవాలి. రోకల బండి అయితే బాగా వెయిట్గా ఉంది. దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటే తొందరగా మెదిగిపోతుంది అనమాట. మా ఆయనకి కారపొడి అంటే చాలా ఇష్టం. మా అమ్మని కారపొడి చేయమని అడిగారు. ఇక అల్లుడు అడిగాక అత్త చేయకుండా ఉంటాడా? మా అమ్మకి హెల్త్ సరిగా లేదు, అయితే 2 days ఉందురా అమ్మ అంటే మా దగ్గరికి అయితే వచ్చిందనమాట. అయితే అమ్మ ఒక్కతే దంచుతుంటే చేయి నొప్పి పెడుతుంది అనేసి నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. రోకల బండ చాలా బరువుగా ఉంది. నేనైతే అలా ఒక్క చేతితో దంచలేకపోతున్నాను, అందుకే 2 చేతులతో దంచుతున్నాను అనమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నాలోకి కారపొళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. కారపొళ్ళన్నా పచ్చళ్ళన్నా నాకు మా హస్బెండ్కి అయితే చాలా పిచ్చి అనమాట. ఇంకా రోట్లో చేసిన పచ్చళ్ళైనా కారపొళ్ళు అంటే మాకు ఇంకా ఇష్టం. కానీ ఎప్పుడూ చేయము, ట్రై చేయను కూడా నేను, ఎందుకంటే పిల్లలతో బిజీగా ఉంటాను. ఇలా అమ్మ వచ్చినప్పుడల్లా పచ్చళ్ళు కారపొళ్ళు అయితే చేస్తుంది. ముందుగా ఎంచి పెట్టుకున్న పల్లీలు, ఇక ధనియాలు, జీలకర్ర ఏమైతే ఉన్నదో తీసుకున్న కారం అంతా పక్కకు పెట్టేసి ఎల్లిపాయలు అన్నీ వేసుకొని దంచుకోవాలి. ఇలా ఇవన్నీ వేస్తే కొంచెం తడిగా ఉండి ముద్దగా అయితే అయిపోతుంది. పల్లీలు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ధనియాలు, పల్లీలు కూడా వేస్తేనే కారపొడులు అయితే నాకైతే టేస్ట్ అనిపిస్తుంది. ఇలా దంచుకోవాలి మెత్తగా ముద్ద అయ్యే వరకు. దీనికంటే ముందు చింతకాయ పచ్చడి వీడియో కూడా చేశాను, ప్లీజ్ చూడండి, లైక్ చేయండి. ఏదైనా చూడడానికి బాగానే ఉంటుంది, చేస్తేనే తెలుస్తుంది నాకు కష్టం ఏంటది అనేది. రోకల బండి అయితే చాలా బరువుగా ఉంది. అమ్మ అయితే నువ్వు వద్దులే నేను చేస్తానులే అని నా కాడ నుంచి అయితే తీసుకుంది. కారపొడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కొంచెం కారపొడి, కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఇలా అయిపోగానే అలా తినడం మా హస్బెండ్కి అయితే ఇష్టం అనమాట. మీకెంతమందికి కారపొళ్ళన్నా పచ్చళ్ళన్నా ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. కారపొడి అయితే సూపర్గా ఉంది. బాయ్ అందరికీ.